నేను అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపలేస్తా, ఒక్కరు కూడా బయట ఉండరు, అందరూ చెర్లపల్లి జైల్లోనే ఉంటారు. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఎందుకు సార్? అందరిని లోపలేయడానికేనా? సార్ అనుకుంటే అందరిని లోపలేస్తాడట, ఒక్కడు కూడా బయట ఉండడట, అందరూ చెర్లపల్లి జైల్లోనే ఉంటారు. ఇంకెప్పుడు వేస్తామని అందరూ అడుగుతున్నారు. నేను కక్ష సాధింపు చేస్తలేను, నన్ను తిట్టినా కేసులు పెట్టించలేదు, రానున్న 4 ఏళ్లకు మరో 4.5 లక్షల కోట్ల అప్పు కావాలి, ప్రతి నెల 10,000 కోట్లు తేవాల్సిందే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కేసులు పెట్టేదానికి లోపలేసే దాని గురించి ఎందుకండి అసెంబ్లీలో చర్చ? సారు మరి ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కార్ రేస్ ఏదైతే ఉందో, సో దాన్ని లోపల పెట్టేటటువంటి ఉద్దేశంతో కదా అది చేపించింది, అది ఫెయిల్ కాలే. కాళేశ్వరం విషయంలో కూడా ఎక్కడ మరి ఎక్కువగా ఇదైపోతుందో, సాక్ష్యాధారాలు దొరుకుతాయో అని చెప్పి మరి అక్కడ కూడా ట్రై చేయలేదా? జైల్లోకి పంపిద్దామని చెప్పి కేసీఆర్ను, లేకపోతే గత ప్రభుత్వ పెద్దల్ని, అధికారులని. ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా బయటికి తీసుకురాలేదా? మరి అవన్నీ కక్ష సాధింపులు కాదా? సో వర్కౌట్ కాలేదు, వర్కౌట్ కాలేదనే చెప్పుకోవచ్చు. నన్ను తిట్టిన వాళ్ళని ఎవరిని జైల్లో పెట్టలేదంటే వెంటనే మొన్న ఒక 2 జర్నలిస్టుల అమ్మాయిలు తిట్టిన రోజు తెల్లారే పోయిరు కదా జైలుకి. మరి వీటన్నిటిని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? మీరు చెప్పేది మాత్రానికి ఒకటి, మరి చేసేది ఒకటిలాగా ఉన్నది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలాగా ఉన్నది. రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు. రాజకీయ నాయకుల్ని ఆయన మొహం మీద ఉమ్మేసినా, లేకపోతే చెప్పు తీసుకొని కొట్టినా, ఆయన ముందు ఎన్ని బూతు మాటలు తిట్టినా కూడా ఏం తెలవకుండా సైలెంట్, అసలు నవ్వుకుంటే ఉంటాడట. ఉమ్మేసినా కూడా తుడుచుకుంటున్నాడు సరదాగా, ఎందుకు వేసినవరా బాబు అని చెప్పి. ఆ తర్వాత పోయిన తర్వాత ఇంకా వాడి కథ ఏంది, వాడు ఏంది కథ అని చెప్పి అక్కడ స్టేషన్కి ఫోన్ చేయడం, వాళ్ళ కార్యకర్తలను పంపించడం, ఆ తర్వాత ఉంటుంది వానికి సినిమా. సో అట్లే ఉంది ఇక్కడ. రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రశాంతంగా అసెంబ్లీలో నిలబడి, నన్ను ఎవరు తిట్టినా నాకు నో ప్రాబ్లం, కక్ష సాధింపులు కాదు, నేను జైల్లో పెట్టాలంటే ఇప్పటివరకు చెర్లపల్లి జైలు నిండిపోయేది, మరి మీరు ముఖ్యమంత్రి అయింది అందరిని జైల్లో పెట్టడానికే మీరు ముఖ్యమంత్రి అయింది, ఇట్లా మాట్లాడొచ్చునా ముఖ్యమంత్రి గారు? సో మరి ఇక రాజకీయ నాయకులు అంటే పైకి ఇట్లే మాట్లాడతారు, లోపల చేసేది ఒకటి ఉంటది అనేది ప్రధానంగా కనపడతా ఉంటది. ముఖ్యమంత్రికి ఉన్న విశిష్టమైన అధికారాలతో నేను తలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళను లోపల వేసేవాడనని, ఒక్కరు కూడా బయట ఉండేవాళ్ళు కాదని, చెర్లపల్లి జైల్లో లేక చెంచల్గూడ జైల్లోనే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరెక్ట్ సాక్ష్యాధారాలు దొరకతలేదు మీకు, పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టున్నారు కానీ సార్ కరెక్ట్గా సాక్ష్యాధారాలు దొరుకుతలేవు. దొరికితే కంపల్సరీ పంపిస్తారు. లేకపోతే ఇప్పుడు ఎట్లున్నది అంటే బీఆర్ఎస్ వాళ్ళని జైల్లో పెడితే మాత్రానికి వాళ్ళకే ఇంకొంచెం పెచ్చింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే వ్యతిరేకత ఎక్కువ ఉన్నది ప్రభుత్వం మీద, పథకాలు సరిగా చక్కగా ఇయ్యట్లేరు అని. సో మరిగా అది కూడా కొద్దిగా ఆలోచిస్తానంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నన్ను అందరూ అడుగుతున్నారని, ఇంకెన్ని రోజులు వాళ్ళని బయట ఉంచుతారని, లోపల వేయమని అంటున్నారని తెలిపారు. వాము ఎంతమంది అడిగినరో, అందరు అడుగుతారట సార్ని, బీఆర్ఎస్ అందరినీ జైలు లేండి సార్ అని చెప్పి అంటున్నారట. మరి ఫోన్ చేసి అడుగుతారా, లేకపోతే మెసేజ్ పెడతారా సార్కి, లేకపోతే డైరెక్ట్ గా సార్ తోటి వచ్చి కూర్చొని అడుగుతారా తెలియదు. మరి నన్ను తిట్టినా కూడా ఎవ్వరి మీద అక్రమ కేసులు పెట్టించలేదని, నన్ను తిట్టిన వాళ్ళ చంపలు పగలగొట్టే శక్తి ఉన్నా ఊరుకున్నానని చెప్పారు. మొన్న కాదా మీరు చెప్పింది, ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి కొడతా, ఒక్కొక్కరిని మొత్తం చట్టపరంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి మొన్ననే కదా సార్ చెప్పింది. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు కదా, నా రక్తం మరుగుతుంది, ముఖ్యమంత్రిని అయితే చూసుకొని కూర్చోం వల్ల ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, బట్టలు ఊడదీసి గుడ్డలు ఊడదీసి కొడతా, ఒక్కొక్కరి సంగతి ఇప్పటి నుంచి చూస్తా అని చెప్పి మొన్ననే అంటిరి. మళ్ళీ ఇవాళేమో నన్ను తిట్టిన వాళ్ళని ఎవరిని కూడా, నన్ను తిట్టినా వాళ్ళ చంపలు పగలగొట్టే శక్తి ఉన్నా ఊరుకుంటున్నానని చెప్పి ద్వంద్వ వైఖరి కనపడతా ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర. ద్వంద్వ వైఖరి. కక్ష సాధింపు చర్యలు చేయాలని అనుకుంటే అందరినీ జైల్లో వేసేవాడని తెలిపారు. డ్రోన్ ఎగరవేసినందుకు 500 ఫైన్ వేయాలి, కానీ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అన్నారు. చెర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 16 రోజులు వేశారని అన్నారు. సెల్లో చిన్న బాత్రూమ్ లో కూర్చుంటే బయటికి కనిపించేలాగా ఉంటుందని, కావాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకెళ్లి చూపిస్తానని తెలిపారు. ఒక్కరోజు రాత్రి కూడా నిద్రపోలేదన్నారు. ఆ కోపాన్ని దిగమింగుకొని పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. నెలకు 10,000 కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 15 నెలల్లోనే 1,53,000 కోట్ల అప్పు తీసుకొచ్చామని, రాబోయే 4 నెలల్లో మరో 4,50,000 కోట్లు
అప్పు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఇంచుమించుగా ప్రతి నెల 10,000 కోట్లు అప్పు తీసుకురావాల్సిందే ప్రభుత్వ ఉద్యోగులకు. కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న లెక్క కరెక్టే, కానీ ఏం చెప్తారంటే మిత్తికి ఎక్కువ అవుతున్నాయని చెప్తారు. మళ్ళీ ఈ 10,000 కోట్లలో గత ప్రభుత్వం చేసిన మిత్తెలకు ఎక్కువ అవుతున్నాయని చెప్తారు. సో కాగ్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. రీసెంట్ గానే నిన్ననే కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. తెలంగాణ అప్పులు 4,03,664 కోట్లే. సో వీటికి మొత్తం ముగిసే వరకు రుణాల మొత్తం ఇంత కోట్లు, ఎంత అప్పుల శాతం ఉన్నది, ఎన్నో రాష్ట్రం ఉన్నది తెలంగాణ. సో ఇవన్నీ కూడా చెప్పిర్రు. మరి చెప్పిన దాంట్లో ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పేంత అప్పులు మాత్రానికి ఆ స్థాయిలో అయితే లేవు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అనేది కూడా. సో నిన్న కాగ్ రిపోర్ట్ అయితే తెలిపింది. చూడాలి మళ్ళీ ఒక వీడియోలో కూడా మనం ఆ కాగ్ రిపోర్ట్ ఎంత క్లారిటీగా చెప్పింది, ఎంత తీసుకొచ్చినాం, ఎంత మిత్తి కట్టినాం ఏంటనేది చూడాలి. సో ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న నేను దలుచుకుంటే అందరినీ జైల్లో వేస్తా, లోపలేస్తా, తీర్చుకుంటా, కక్ష సాధింపులకు పోతా, కానీ నాకు ఏమి అవసరం లేదు అని చెప్పి మరి ఇట్లాంటి విషయాల మీదనే, కేసుల మీదనే, జైళ్ళ మీదనే, వీటన్నిటి మీద కక్ష సాధింపుల మీదనే ద్వంద్వ వైఖరి. సారు ఒక మాట మీద కాకుండా రీసెంట్ గా మన అసెంబ్లీలో అందరూ చూసారు, తెలంగాణ సమాజం మొత్తం చూసింది జర్నలిస్టుల గురించి ఎట్లా మాట్లాడిండ్రు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇవాళేమో నన్ను ఎవరు తిట్టినా కూడా సో నేనేమి పట్టించుకోను అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి ఇక్కడ కనబడతా ఉంది.